నిద్రలో సడన్‌గా చనిపోవడం అనేది కొంతమందికి వాళ్ళు కావాలనుకుంటారు. నేను నిద్రలోనే వెళ్ళిపోవాలని కొంతమంది అనుకుంటారు. కానీ చాలామంది భయపడతారు నిద్రలో సడన్‌గా ఏమన్నా అవుతదేమో అని. అందుకే నిద్రపోవడానికి కూడా భయపడుతూ ఉంటారు. అసలు నిద్రలో మరణం అనేది ఎందుకు సంభవిస్తుంది? ఎలా సంభవిస్తుంది? దాన్ని అలా జరగకుండా కాపాడుకోవడానికి ఏం చేయాలి? అనేది మనం చూసుకోవాలి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే స్లీప్‌లో చనిపోయే వాటిలో మెజారిటీ అది హార్ట్ వల్లే అవుతది. అది నంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఆ రిథమ్ డిస్టర్బెన్సెస్ వల్ల అవుతదనమాట. అంటే హార్ట్ సడన్‌గా గుండె ఇర్రెగ్యులర్‌గా కొట్టుకొని ఆగిపోవటం వల్ల నిద్రలో మరణం సంభవించే అవకాశం ఎక్కువుంటది. అది ఎందుకవుతది? సైలెంట్‌గా కరోనరీ ఆర్టరీ డిసీజ్ ఉంటదనమాట. అంటే గుండె రక్తనాళాల్లో బ్లాక్స్ ఉండి, ఆ బ్లాక్స్ వల్ల సడన్‌గా సైలెంట్‌గా హార్ట్ అటాక్ వచ్చి, సైలెంట్‌గా అంటే నొప్పి లేకుండా హార్ట్ అటాక్ వచ్చి, ఆ నొప్పి లేకుండా రావడం వల్ల గుండె రిథమ్ డిస్టర్బెన్స్ వచ్చి దానివల్ల చనిపోతుంటారు. ఈ సైలెంట్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే నొప్పి వస్తే మనిషి లేచి అరిచి ఏదో ఒకటి చేసే పరిస్థితి ఉంటుంది. బట్ అసలు వాళ్ళు లేవడానికే ఉండదు సైలెంట్‌గా వచ్చింది కాబట్టి. సో అందువల్ల ఎస్పెషల్లీ ఎవరిలో వస్తుందంటే ఇట్లా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కానివ్వండి, ఏజ్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి కానివ్వండి, ఇట్లా వాళ్ళకి నొప్పి ఉండే అవకాశం తక్కువగా ఉంటుంది. నిద్రపోయేటప్పుడు ఏమవుద్దంటే అటానమిక్ నర్వస్ సిస్టమ్ కూడా డిఫరెంట్గా వర్క్ చేస్తూ ఉంటుంది మామూలుగా లేచున్నప్పుడు కన్నా. సో అందుకని ఆ అటానమిక్ నర్వస్ సిస్టమ్ చేంజెస్ వల్ల కూడా మనకి నిద్రలో సడన్గా మరణించే అవకాశం ఎక్కువ ఉంటుంది. తర్వాత అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అని ఉంటుంది. అంటే బాగా లావుగా ఉండి గురక పెడుతున్న వాళ్ళు ఉంటారు చూసారా, అట్లా అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా ఉండటం అనేది ఒక మేజర్ రిస్క్ అనమాట ఈ నిద్రలో చనిపోవడానికి. వాళ్ళల్లో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోవడం వలన రిథమ్ డిస్టర్బెన్సెస్ వచ్చి రాత్రిపూట సడన్గా మరణం సంభవించే అవకాశం ఉంటుంది. కొన్ని జెనెటిక్ ఎలక్ట్రికల్ డిజార్డర్స్ ఉంటాయి. లాంగ్ క్యూటీ సిండ్రోము, షార్ట్ క్యూటీ సిండ్రోము, సిపివిటి, లేకపోతే ఏఆర్విడి, లేకపోతే హెచ్ఓసిఎం ఇట్లాంటి వాటిల్లో కూడా సడన్గా మన నిద్రలో మరణం సంభవించే అవకాశం ఉంటుంది. నిద్రపోయే ముందు ఆల్కహాల్ కనుక ఎక్కువ తీసుకున్నట్టయితే, బింజ్ చేసినట్లయితే దానికి అటానమిక్ నర్వస్ సిస్టమ్ బ్యాలెన్స్ మారి సడన్గా డేంజరస్ రిథమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. వీటితో పాటుగా ఇంకొకటి ఏంటంటే ఎలక్ట్రోలైట్ డిస్టర్బెన్సెస్ వచ్చినాయి అనుకోండి, అంటే పొటాషియం ఎక్కువ ఉండటం కూడా, లేకపోతే పొటాషియం బాగా తక్కువ ఉన్నా కూడా, మెగ్నీషియం ప్రాబ్లం ఉన్నా కూడా, దీనివల్ల డీహైడ్రేషన్ అవ్వటం వల్ల కూడా దీనికి రిథమ్ డిస్టర్బెన్సెస్ పెరిగే అవకాశం ఉంటుంది. ఇవేంటంటే ఈ మోస్ట్ కేసెస్ మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. ఎట్లా ప్రాపర్గా మనం పరీక్షలు చేసుకొని వాటిని చూసుకొని కనుక మనం ముందే డయాగ్నోస్ చేసుకోగలిగితే ఇలా సడన్గా ఆకస్మిక మరణాలు నిద్రలో రాకుండా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు.